కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది
విజయాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలకా బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు. పలకా బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరెరి పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. డీఈడీ పీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాసై డిఎస్సి గెలిచినోళ్ళు. డీఈడీ పీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాసై డిఎస్సి గెలిచినోళ్ళు. అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ, అనుభవమున్నోళ్ళు అధ్యాపకులు. ఈరోజు మనమందరం గత 23 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. 2001, 2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు ఉపాధ్యాయులు గారికి మరియు నాతోటి స్నేహితులందరికీ కూడా పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ 2001, 2002 మా ప్రియతమ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా తోటి స్నేహితులందరికీ కూడా ఈ సమావేశం యొక్క శుభాకాంక్షలు, శుభాభివందనాలు. మా గురువులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మన మిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులను సగౌరవంగా తీసుకువెళ్తూ వారిని వేదిక ముందు వరుసలో కూర్చోబెట్టవలసిందిగా కోరుచున్నాను. ముందుగా గౌరవనీయులైన ఉపాధ్యాయులందరూ కూడా మన సరస్వతి అమ్మవారు మరియు రాధాకృష్ణ చిత్రపటాలకు అలంకరించి పూలమాలతో పూజించి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వేడుకుంటున్నాను. సార్ సీట్లలో కూర్చోబెట్టవలసిందిగా కోరుచున్నాము. ఉపాధ్యాయులు వచ్చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై ఉపదేశకుడు తేజరూపాచార్యుడు ఏ పేరైతేనేమి మనధారి దీపంతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మన స్నేహితులందరూ కూడా మన ఉపాధ్యాయుల్ని అన్న ఇటోళ్ళు రండి. ఉపాధ్యాయ బృందాన్ని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వేదికపైకి ఆహ్వానిస్తూ సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్. సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సైడ్ జరుగు, అట్లా జరిగి పెడితే వస్తుంది. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చక్కని అమ్మా, సైడ్ చేసినటువంటి పెద్దలు శ్రీ రాజమౌళి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తీపి అనుభవాలు గౌరవనీయులు శ్రీ రమేష్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చెప్తానండి, ఎవరు చెప్పని కొట్టట్లేదు.
వింటున్నాము. లావణ్య. లావణ్య. గుడి అనే అదే మన భవితకు బాట చూపే దేవాలయం అని దారి చూపి క్రీడారంగంలో విద్యార్థులు పట్టు సాధించే దిశగా కృషి చేస్తూ విద్యార్థులు ఎక్కాలపై పట్టు సాధించాలని బెత్తంతో దండన చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి దారి చూపిన మహనీయులు గౌరవనీయులు శ్రీ సుధాకర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి నిర్మల. మనం భౌతిక రసాయన శాస్త్రాలను కంఠస్థ పట్టకుండా తన గంభీర కంఠస్వరంతో మనకు అవలీలగా నేర్పించిన గౌరవని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అవసరమైన ఆంగ్ల విద్యపై పట్టు సాధించేలా కృషి చేసిన మన గౌరవనీయులు శ్రీ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే దిశగా భవిష్యత్తులో ఇంగ్లీష్ భాష ఎంత అవసరమో దాన్ని బోధించి విద్యార్థుల ప్రగతికి దారి చూపిన మన గౌరవనీయులు ఉపాధ్యాయులు సాధించే దిశగా తమ వంతు కృషి చేస్తూ వారి భవిష్యత్ చక్కటి ఉదాహరణలతో అర్థవంతంగా వివరించి బోధించిన దేవేశ్వర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తమదైన శైలిలో అర్థవంతంగా వివరించిన సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గణిత బోధనపై మెలకువలను అందులో ఉన్నటువంటి అంశాలను అర్థమయ్యే రీతిలో చెప్పి మేము పిలవగానే వచ్చినందుకు మా స్నేహితులందరి తరఫున గట్టిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము చేసినటువంటి కృషిని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే మీ కృషి కొద్ది కరిగిపోతూ వెలుగునిస్తుంది. అలాగే మీరు మీ బ్రతుకుతున్నాము అంటే అదంతా మీ దీవెనే, అదంతా మీ యొక్క కృషియే. కాబట్టి మీ కృషిని మేము ఎప్పుడు మర్చిపోవాలని సభముఖంగా తెలియజేస్తాం. గురువు మా మదిలోన నిండిన మహనీయులందరికీ వందనం, వందనం అభివందనం, పాదాభివందనం, వందనం అభివందనం, పాదాభివందనం, గురువులకు వందనం. ఇత్తడిలా ఉన్న మమ్ము పుత్తడిలా మలచి అజ్ఞానపు అంధకార చీకట్లను తొలగించిన గురువులకు వందనం. గౌరవనీయులు మరియు ప్రియతమైనటువంటి ఉపాధ్యాయుల వారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది సరస్వతి అమ్మవారికి మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. కాబట్టి అందరు లేచి నిలబడండి. జ్యోతి ఇట్లా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు. నమస్కారం. అలాగే నా తోటి స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పొస్తున్నాను. సో ఈరోజు మనం అందరం ఒక చోట కలిసి గత స్మృతులను జ్ఞాపకం చేసుకొని మరి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న ఉపాధ్యాయులకు నా పూర్వ విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో బిగ్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు వారెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు.
తల్లి మొదటి గురువు అయితే రెండవ గురువు తండ్రి. అయితే విద్యతో పాటు ఈ లోకంలో సమాజంలో ఎలా మెలగాలో చదువుతో పాటు విద్యాబుద్ధులను మనకు నేర్పించినటువంటి గురువులు మనందరికీ మూడవ దైవం. మతిహీనులైన మనకు సుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మనకు ఛందస్సు చెప్పారు. గాలిలా గమ్యం లేకుండా ఉన్న మనకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మనకు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించారు. బాధ్యత లేని మనకు హక్కులు విధులేంటో తెలిపే పౌరశాస్త్రం చెప్పి ఆదమరిచి ఉన్న మనకు ఆర్థిక శాస్త్రం అలంకరింపజేశారు. చరిత్ర లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పదనాన్ని మనకు వివరించారు. సూర్య చంద్రుల గ్రహగ్రతులను గురించి చెప్పి మన జీవన గతిని మార్చేశారు. కొత్త భాషలను నేర్పించి భాష ఏదైనా మతమేదైనా కులమేదైనా మనుషులమంతా ఒకటి అనే భావనను మనకు నేర్పి మత సామరస్యాన్ని గురించి మనకు చాటి చెప్పారు. మన అజ్ఞానపు చీకట్లను తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మన అభివృద్ధికి కార్యక్రమాలకు కారకులైన మన గురువులకు ఏమిచ్చి తీర్చగలం రుణం? వారు చెప్పినట్లు నడుచుకుంటూ 10 మందికి సహాయపడుతూ ఉత్తమ పౌరులుగా నిలిచినప్పుడే వారి రుణం తీర్చిన వారమవుతామని విశ్వసిస్తూ మన భవితకు బాటలు చూపిన దైవ సమాన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ మన గురువులందరినీ వేదికపైకి ఆహ్వానించవలసింది నా స్నేహితులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. సో అందరికీ ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయుడు అనడంలో గురువు అనడంలో తేడాలు ఉంటాయి. సార్ అంటే ఓన్లీ పాఠాలు చెప్పేవాళ్ళనే సార్ అంటారు. గురువు అంటే చదువుతో పాటు సామాజిక అంశాన్ని అంటే బయట సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్ని విషయాలను కూడా మనకి చక్కగా వివరించిన వారినే మనం గురువు అంటాము. అలాంటి గురువులే మన ముందు ఉన్నారు. సో ఆ గురుస్థానంలో ఉన్నటువంటి మన గురువులందరికీ కూడా మన విద్యార్థులు మన స్నేహితులందరి తరపున పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను. కొన్ని స్మృతులు ఉంటాయి, కొన్ని మనము మన ఫ్రెండ్స్తో పంచుకున్న విషయాలు ఉంటాయి, మన గురువులతో మనకున్న అనుబంధం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎలాగా ఉన్నాము అవి కూడా మనం ఇక్కడ సభాముఖంగా కొన్ని పంచుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా మీకు నచ్చిన విధంగా మీ విషయాలను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమాండ్ టు ద డైస్. ఉపాధ్యాయుల గారికి, నా తోటి స్నేహితులకి, నా తోటి విద్యార్థులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం గత 24 సంవత్సరాల్లో మనం ఎక్కడెక్కడో ఏమేమో చేశాము. ఈరోజు కలవడం నా జన్మకి ఒక గొప్ప రోజుగా చెప్పుకోవడం భావిస్తున్నాను. కానీ మన పిల్లల్ని కూడా మన లెక్క చదువుకుంటారంటే ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లల్ని ఇలా చదివేయలేదు. ఎందుకంటే మనకు చెప్పిన చదువులు వేరు, వాళ్ళు చెప్పిన గుణపాఠాలు వేరు, వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్లు వేరు. మన పిల్లల్ని మనం ఇప్పుడు ఫోన్లకి టీవీలకి వాళ్ళని సునాదంగా పెంచుతున్నాం. టీచర్ ఏమన్నా పిల్లల్ని కొట్టినా తిట్టినా వెంటనే వాళ్ళని క్వశ్చన్ చేయడము, మీ ఫీజులు కట్టలేదా అది తెలుస్తున్నాం. కానీ విద్య నేర్పిన గురువులని మన లెక్క 24 సంవత్సరాల కింద ఉన్న చదువు ఇప్పుడు లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన పిల్లల్ని కూడా మనలాగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు దాదాపు 23 సంవత్సరాల తర్వాత మనం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. అందుకు గాను మనకు ముందుగా మన స్టేజ్ మీదకి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, కొంతమంది ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా అందరూ ఉన్నారు కాబట్టి వారితో పాటు నా తోటి స్నేహితులకు కూడా శుభాభివందనాలు. అయితే ఈరోజు దాదాపు 23 ఇయర్స్ తర్వాత మనం కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం.
మనకు మన స్కూల్లో ఉన్నప్పుడు కూడా మనకు మన ఉపాధ్యాయులు కూడా చాలా మనల్ని ప్రోత్సహించడం జరిగింది. మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే మన గురువు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా పూర్వ విద్యార్థుల తరఫున కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మన తల్లి తండ్రి ఒక జన్మనిచ్చి మనకు ఇవ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత మనని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఎవరంటే గురువు గారు. వాళ్ళు అలా చేయడం వల్లనే మనం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఏంటంటే, నేను కూడా ఒక చిన్న చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయికి వచ్చాను. ప్రజెంట్ నాకు 2 పిల్లలు. అదేవిధంగా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞాపకాలు మరియు వాళ్ళ పొజిషన్ ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన ఊరి సర్కారీ బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. రేపటి దేశాన్ని మార్చే మూర్తిమత్వము మన సర్కారు బడిలో చదివే ఆదర్శము. చదువులంటే నేర్చుకొనుట ఈ ప్రపంచము, మన ఊరి బడే నేర్పుతుంది ప్రతి అనుభవము. మన ఊరి సర్కారు బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. A song by Sinduram Ramesh from Lalita Audios and Videos. అంతేనా? ఎవరైనా గుర్తుపడుతున్నారా? నో రెస్పాన్స్. గుర్తుపట్టేరా? నేనైతే చాలా మందిని బాయ్స్ అసలు గుర్తుపట్టలేకపోయినాను. గర్ల్స్ అయితే పర్లేదు. ఇంకా ఏం లేదు, అయిపోయింది అంతే. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, ప్రస్తుతము మీ ఫ్యామిలీ వివరాలు ఏమన్నా షేర్ చేసుకోవాలని కూడా షేర్ చేసుకోండి, లేకపోతే నాకు 2 పిల్లలు, 3 సార్లు టీచర్. ఓకే. నెక్స్ట్ నిర్మల. మాట్లాడే ఓపిక లేకపోతే మేధావి కాలేడు. మాట్లాడే ఓపిక లేకపోతే పిరికి వాళ్ళు అంటారు వాళ్ళు. ఓకే. అందరికీ శుభమధ్యాహ్నం. నా పేరు నిర్మల. నాకు ఒక పాప, ఒక బాబు. మా ఆయన ల్యాబ్ టెక్నీషియన్. థ్యాంక్ యూ నిర్మల. మీరు సభ వద్దకు వచ్చి రావాల్సిన వీడియో ఏమైనా ఉంటే మీరు అక్కడనే ఉండి మాట్లాడాలి. నా పేరు ఏడు చేసింది. మీ అందరి జ్ఞాపకాలు ఇప్పటికీ మధురై మెదులుతూనే ఉంటాయి. మన ఈ గురువులకు ఏమిచ్చి మనము రుణం తీర్చుకోలేము. నా పేరు సరళ. నేను ఎంఏ బిఎడ్ చేశాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. టీచర్గా వర్క్ చేస్తున్నాను. అట్లా వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలా వర్క్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా వర్క్ చేయడానికి కారణమైన మా గురువారికి పాదాలు వందనాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, జీ స్వప్న. హలో, అందరికీ శుభమధ్యాహ్నం. నా పేరు దీపక్. నాటి స్నేహితులకు, మా
కొన్ని పరిస్థితుల ప్రభావం వలన హైదరాబాద్ వెళ్ళిపోయాము. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యాము. నాకు 3 పిల్లలు. పెద్దమ్మాయి 8 చదువుతుంది, శ్రీవాణి. చిన్నమ్మాయి హర్షిత 4th క్లాస్ చదువుతుంది. చిన్నోడు మణిహర్ష ఇప్పుడు 3 ఇయర్స్. అంతే. నాకు ఒక చిన్న కోరిక వెళ్తూ ఉండేది, మనం అందరం కలుస్తామో లేదో అని. 23 సంవత్సరాలకి ఇప్పుడు కానీ కలిసింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్క చిన్ననాటి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చదువు చెప్పినటువంటి నా గురువులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, పాదాభివందనాలు. నాకు ఇబ్రహ్నార్ స్కూలు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది. ఎందుకంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మేడిపల్లిలోనే చదివాను యూపీఎస్ స్కూల్లో. 5th to 7th చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ చెప్పడానికి జయా మేడం, రాజరెడ్డి సార్ వస్తుండేవాళ్ళు. ఒకే బండి మీద వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు అనిపిస్తుండేది, అరే నేను కూడా అలా బండి మీద వెళ్తూ జాబ్ చేస్తే ఎలా ఉండేది, అంత హ్యాపీ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత 8th to 10th వరకు ఆ ఊర్లో లేదు, మేడిపల్లిలో స్కూల్ లేదు. ఇబ్రహ్నార్ రావాలి. అక్కడ దాదాపు 24 మెంబర్స్ గర్ల్స్ ఉన్నాం అప్పుడు. కానీ 7th తర్వాత ఇబ్రహ్నార్ రావాలంటే ఒక్క పేరెంట్ కూడా అవసరం లేదు, అమ్మాయి కదా ఇంట్లోనే ఉండండి, మీకు చదువు అవసరం లేదు, మీరు చదువుకొని ఏం చేయాల్సింది లేదు, వేరే ఊరికి వెళ్ళాలంటే అడవి ఉంటుంది, మీరు ఎట్లా వెళ్తారు, ఎట్లా వస్తారు, రోజులు బాగాలేవు అని చెప్పేసి మమ్మల్ని చదువు మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మేము ఒక 5 ఫ్రెండ్స్, నేను, యు స్వప్న, జీ స్వప్న, సుప్రజ, నిర్మల, ఒక గట్టి పంత పట్టుకున్నాం. ఏంటంటే చదువుకోవాలి, మనం ఆడవాళ్ళకు చదువు అవసరం లేదు అన్నారు కదా, చదువుకోవాలి, ఎందుకు చదువుకోకూడదు, మనకెందుకు చదువు రాకూడదు అని మా పేరెంట్స్ బాగా, నేనైతే దాదాపు ఒక 2 నెలల వరకు ఫుడ్ మానేసి చదివిస్తేనే తింటాం, లేకపోతే తినాలి అని చెప్పేసి అప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ మానేసినాం కదా. అప్పుడు మా నాన్న సరే అని చెప్పేసి ఒక సైకిల్ కొనిచ్చిండు. ఆ సైకిల్ పైన వస్తుండే వాళ్ళము. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గురువులలో సత్యనారాయణ రెడ్డి సార్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే నాకు ఇష్టమైన నా ప్రియతమ గురువు సత్యనారాయణ రెడ్డి సార్. మాకు అప్పుడు హెచ్ఎంగా ఉన్నారు, మ్యాథ్స్ బోధించేవాళ్ళు. సార్ వచ్చి బోర్డు మీద ఒక లెక్క వేసి అది 2-3 స్టెప్పులు చేయగానే ఆఫీస్ నుంచి ఏదో వచ్చేది, ఎవరో టీసీకి వచ్చిరనో ఓనో పాయింట్కి వచ్చిరో అని మధ్యలోనే వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా మేము మ్యాథ్స్లో కూడా సగం నేర్చుకున్నాము. అయినప్పటికీ సార్ అంటే చాలా ఇష్టము. తర్వాత తెలుగు చెప్పడానికి ఎవరు లేరు. అప్పుడు శ్రీదేవి మేడం అని, అఫ్కోర్స్ మేడంది ఆంధ్ర వాళ్ళు అనుకుంటాను. తను ఇంగ్లీష్ టీచర్ యాక్చువల్లీ, కానీ తెలుగు చెప్పడానికి ఎవరు లేరని చెప్పేసి తెలుగు చెప్తుండే వాళ్ళు మేడము. ఒకనొక సందర్భంలో తెలుగు చెప్పేటప్పుడు ఒక పద్యం ఏంటంటే, ఆకాశంబున నుండి శంభురు శిరంపందుండి సీతాద్రి, శుశ్లోకంపైన హిమాద్రి నుండి భువి భూలోకంపునందుండి ఎస్తో కాంపోది, పయోది నుండి పవనాందోలోకమల్ చేరి గంగాకూలంకష పెంకు బంగులు వివేక భ్రష్ట సంపాతమల్. ఈ పద్యాన్ని మేడం చెప్తూ ఉన్నారు. మనం మామూలుగా అయితే షేర్ పలుకుతాం. మేడము అయిపోయింది, 10th 5 మెంబర్స్ వచ్చినాం కదా, 10th అయిపోయింది. మరి ఇంటర్ ఎలాగా? ఇంటర్కి సిద్దిపేట వెళ్ళాం. సిద్దిపేట వెళ్ళాలి అంటే మా ఫ్రెండ్స్ 5 ఉన్నాం కదా, 4 అడిగాను, ఏ ఒక్కరు కూడా రాననేసరికి మా పేరెంట్స్ కూడా నేను పంపించాను అన్నారు. వాళ్ళని బతిమాలి చాలా రకాల రిక్వెస్ట్ చేసి అందరూ జూన్లో వెళ్తే నేను సెప్టెంబర్లో వెళ్ళిన కాలేజ్. అంటే మా నాన్నను మా అమ్మను
నేను వాళ్ళని ఒప్పించడానికి దాదాపు 3-4 నెలల టైం పట్టింది. అలా ఇంటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. 2002-2004 వరకు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎక్కడి నుంచి తేలి కట్టినామని ఆయన బాధ ఆయనది, అలాగనమాట. అంతే తప్ప వాళ్ళకి చదివియద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడద్దు అని వాళ్ళకి ఉండదు. కానీ వాళ్ళ స్తోమత అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తారు. సో అట్లా డిగ్రీలో నేను తర్వాత కొన్ని రోజులకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ కాలేజ్లో చేరాను. 2004 to 2007 వరకు డిగ్రీ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, బీఎడా లేకపోతే పీజీనా? 2 ఎంట్రెన్స్లు అయితే రాశాను. ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 2 ఎంట్రెన్స్లు రాస్తే 2 ఎంట్రెన్స్లలో మంచి సీట్ వచ్చింది. మరి ఎట్లా జాయిన్ కావాలి? మా అమ్మ అన్నది పీజీ చేస్తే ఏదో కాలేజీలో చెప్తారట కదా, నువ్వు అది చేయండి. నాకేంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నాను కదా ఏంటి టీచర్ కావాలి కాబట్టి ఏమన్నా ఫస్ట్ అయితే బీఎడ్ చేస్తా అని చెప్పేసి బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఇబ్బంది. ఒక్క అమ్మాయి అసలు నాకు అప్పుడే చదవద్దు అన్న మాట్లాడిండు. అంటే మాకు వెహికల్స్ ఉండవు, లోపలికి 2 కిలోమీటర్లు వెళ్ళాలి. అయినా కూడా మా నాన్న ఓన్ ట్రాన్స్పోర్ట్ ఆటోలో వెళ్ళి రావాలి అని మాట్లాడి నన్ను ఇబ్రహీం నగర్లో జాయిన్ చేశాడు. అప్పుడు సత్యనారాయణ సార్ మాకు నాన్నకి దగ్గర రిలేషన్షిప్ ఉండేవాడు. సార్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒక 1 డేలోనే వచ్చి ఇక్కడ అడ్మిషన్ చేసిండు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అంటే అందరూ చిన్ననాటి ఒక్కొక్కరు ఏమంటే ఫస్ట్ నుండి చదువుకున్న వాళ్ళు, 5th నుండి చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇద్దరు, నాకు విజయ, మా ఊరు నుండి విజయ కూడా వచ్చింది. ఇంకా ఎలా అనిపిస్తుందో, మేము ఉండగలుగుతామా, అందరూ మా విలేజ్ వాళ్ళందరూ శనిగర వెళ్ళారు, ఇక్కడ ఉంటామా, అంత ఫ్రెండ్లీ ఉంటామా అన్న ఫీలింగ్ నాకు చాలా అనిపించేది. కానీ ఐఎమ్ సో హ్యాపీ, అందరూ తొందరలోనే గిల్టీనెస్ లేకుండా అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. సో సార్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు చెప్పేది చాలా అర్థమైంది. సో మనం మాట్లాడడానికైనా మనం ఒక ఎత్తుకు ఎదగాలన్నా కూడా ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఎంత అవసరమో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామన్నట్టే కారణం ఉపాధ్యాయులు. మనకు చెడు నుండి మంచి మార్గంలో వెళ్ళడానికి మనకు సహకరించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి అందరూ మీరు క్లాప్ కొట్టాలని కోరుచున్నాను. సో అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి.
నుంచి మొదలు పెడుతున్నాము. సో ఎక్కడ మనము మన స్నేహితులు వారి అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న సమయంలో ఆపాము కాబట్టి అక్కడి నుంచే మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం. నా పేరు చంద్రశేఖర్, నాకు గ్రామం వచ్చేసి మిడిపల్లి. మా యొక్క గురువులకు మరియు మిత్రులకు శుభాభివందనలు. మాది మేడ్పల్లి గ్రామం నుంచి ఒక 10-12 మెంబర్స్ ఇప్పుడైనా రావడం జరిగింది. ఇప్పుడు మన మేడ్పల్లి గ్రామంలో 7th వరకు ఉండే 7th మళ్ళీ 7th అయిపోయినాక 8th 9th 10th ఇప్పుడైనా చదవడం జరిగింది. ఇప్పుడైనా 10th వరకు చదవడం 10th వరకు అయిన తర్వాత ఇంటర్ మళ్ళీ చిన్న కూర చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ చిన్న కూర అయినాక డిగ్రీ తిరుపతిలో చేయడం జరిగింది. ఇప్పుడైనా చదువుకున్నప్పుడు 8th తర్వాత 9th 10th టీచర్ లేకుండా చాలా ఇబ్బంది అయింది పరిస్థితి. 10th వచ్చే వరకు కూడా చాలా ఇబ్బంది అయింది. 10th వచ్చినప్పుడు మనకు ధర్నా చేయడం జరిగింది. క్లాసులు జరగలే, ఏం జరగలే. ఆ టైంలో పరిస్థితులప్పుడు మనకు డిఎస్సీలు కూడా వేయలేదు. మనకు సుధాకర్ సార్లో వేరే సార్ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. మనం సార్ ఇప్పుడు సుధాకర్ సార్ చిన్న మనకు పెద్దకోట సార్ని సార్ ఇప్పుడు ప్రజెంట్ రిటైర్మెంట్ అయ్యాడు. మొన్నటిదాకా చదవమని చెప్పిండు. అప్పుడు సుధాకర్ సార్ నుండి ధర్నా చేయడం జరిగింది. మన 10th క్లాస్ పరిస్థితి బేసిక్ బాగుండాలి, మంచిగా ఉండాలని చెప్పి చేస్తే మళ్ళీ మనకు ధర్నా చేసినాక సుధాకర్ సార్ ఒక వేరే సార్ 2 సార్ రావడం జరిగింది. అప్పుడు సుధాకర్ సారు చిన్న కొడుకులో మనకి ఎంఆర్పీ చేస్తుండు. అంతకంటే మనకంత ముందు చెప్పిండు. బ్యాచ్ తర్వాత మనం వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లుండే మన స్ట్రెంత్ మనకు 10th క్లాస్ వాళ్ళకైతే మనకు 70 మంది ఉండే. మిగతా వాళ్ళ క్లాసులు అయితే మన సీఎం 12 డిఎస్ రాస్తే ఒక 3 months పోయింది. అప్పుడు సుధాకర్ సార్ అర్థం చెప్తున్నా చదవడం దగ్గరనే నేను విద్యా కలెక్టర్ చేస్తున్నాను. అప్పుడు 12 సుధాకర్ సార్ మొత్తం ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కింద చదవాలి చేయాలని అని చెప్పాడు. అప్పుడు చదవడం దగ్గర విద్యా కలెక్టర్ చేస్తున్నా. ఒక 3 months నాకు డిఎస్సీ మిస్ అయిపోయింది. స్కూల్ వస్తున్నాడు, మ్యాథ్స్ రాయడం జరిగింది. అప్పుడు సుధాకర్ సార్ కూడా బాధపడ్డాడు, ఒక 3-4 months అయిపోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సార్ నర్సింగ్ సార్ ఉన్నాడు. అందరికీ మిత్రులకి ఉపాధ్యాయులకి మధ్యాహ్నం అందరం సంతోషంగా ఇంతమందికి భోజనం చేసి ఇక్కడ అందరూ ఉపన్యాసాలు సంతోషంగా వింటున్నాం. అయితే ముఖ్యంగా మీకు విషయం చెప్పాలి. మాట్లాడడం అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక కళ. అది అందరిలో ఉంటుంది. కానీ తడబడడం, ఎవరైనా అంటారేమో, ఏదైనా అంటారేమో అన్నది మొహమాటం తప్ప అందులో ఏం లేదు. అందరికీ మాట్లాడాలనే తపన ఉంటుంది. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు అందరము సద్వినియోగం చేసుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. సో ఈ వేదిక పైన ఆశీర్వైనటువంటి ముఖ్యులు, పెద్దలు, గౌరవనీయులు అయినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయులు గారు, నా తోటి మిత్ర బృందానికి శుభాకాంక్షలు. అయితే మనిషిలోని ఒక విద్యార్థిలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వాళ్ళే ఉపాధ్యాయులు. అట్లాంటి ఉపాధ్యాయులు చక్కగా తమ సబ్జెక్టులలో మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి సుశిక్షితున్నటువంటి ఉపాధ్యాయులను దొరకడం మన అదృష్టంగా భావించాలి. నేనైతే మాది లాస్ట్ పేజ్ మా గౌరవనీయులు మా ప్రధానోపాధ్యాయులు అయినటువంటి రామస్వామి స్వామి గారు మాకు 8th క్లాస్లో తెలుగు చెప్తుండే, అరే మీరు ఎంత పేజీలో ఉంటే సిద్ధం వద్దురా అనే కొంతమందికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు చాలా బాగా అవుతున్నారు, నాకు వెరీ గుడ్ అని చెప్పాడు. నాకు ఇంకా అది స్ఫూర్తిదాయకం. నాకు స్ఫూర్తిదాయకంగా రామస్వామి స్వామి గారే ఆయన ప్రోత్సాహంతో మరియు మా గౌరవనీయులు సార్ చాలా థ్యాంక్ యూ. మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఒక 2 పిల్లలు, నేను ఇక్కడనే మన ఊళ్ళో ఇబ్రహీంలో ఉంటున్నాను. నాకు ఇంకొకటి జ్ఞాపకం, మన సుధాకర్ సార్ గౌరవనీయులు సాయంకాలం ఉంటే బడి విడిచిపెట్టే సమయంలో వీళ్ళందరూ అల్లరి చేస్తుందో ఏమో అని
ప్రతి ఒక్కరు బస్సులు పెట్టి పట్ట పాయగొట్టేది. అంటే ఎక్కాలి, అందరికీ రావాలి. ఈరోజు ఎక్కడ చదువుతుంది ఫ్యూచర్లో బాగుంటుంది అని సార్తో మేము ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా వేదికటువంటి ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ పేరు పేరున పూర్వ విద్యార్థుల ఆత్మీయ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సంపత్ రామణపల్లి. పిల్లలు రామణపల్లి గారు ఉంటున్నాను. విద్యార్థులు చెప్పిన మా గురువులకు బాధ్యతలను తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 23 సంవత్సరాలు అవుతుంది మనకు కలవక. ఇట్లా బాయ్స్లో చాలామందిని మధ్యలో కలిసాం, కానీ కలిసి అయితే మా ఊరు వాళ్ళు తప్ప మిగతా ఎవరిని ఎప్పుడు కలవలేదు. అందుకు చాలా సంతోషం ఉంది. నా పేరు బండి తిరుపతి. నేను ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రస్తుతం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ రోజు కోసం చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకోవడం జరిగింది, కానీ తోటి మిత్రుడు కృష్ణ వల్ల అందరం ముందరికి వచ్చేసినాం. ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది నాకు. నా పేరు రజాక్ మేడిపల్లి. నేను వాస్తవానికి నాకు చదువుకోనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల నేను అప్పుడు చదువుకోలేదు. 10th తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. తర్వాత బిజినెస్ రూట్లో వెళ్ళిపోయినా. ఇప్పుడు జేఎస్ఆర్లో సబ్సిడీ అనే ఆర్గనైజేషన్లో టీమ్ లీడర్గా చేస్తున్నా. ఆర్థికంగా బాగానే సంపాదించిన, చాలా హ్యాపీగా ఉన్నా. నాకు 2 పిల్లలు. ముఖ్యంగా ఏంటంటే మేము పిలవగానే గౌరవించి వచ్చిన మీ అందరికీ మరోసారి నమస్కారం సార్. ఓకే సార్, సంతోషం. కష్టాలలో అది కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. దాని తర్వాత అప్పటికే 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే చిన్న బిజినెస్, వాళ్ళ తల్లిదండ్రుల బిజినెస్ని, బట్టల వ్యాపారము, దాని తర్వాత చిన్నగా అంచెలంచెలుగా సైకిల్, టీవీఎస్ ఎక్సెల్ తర్వాత బైక్ తర్వాత కారు తర్వాత బిల్డింగు. ఇప్పుడు అంటే చదువుకుంటేనే కాదు, తెలివితో పని చేస్తే అన్నీ సాధించవచ్చు అని రజాక్ని ఉద్దేశించి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రజాక్. అందరికీ శుభ మధ్యాహ్నం. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి మరియు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేస్తారు. నా చిన్ననాటి మిత్రులకు పేరు పేద అందరికీ ధన్యవాదాలు. ఏం మాట్లాడుతున్నారు సార్? అర్థం చిన్ననాటి చాలంటే మరీ కృష్ణ వేరు ఓకే, చాలా సంతోషం సార్. ఈ 23 సంవత్సరాల తర్వాత ఈ కలయిక నాకు ఎంతో ఆనందం, సంతృప్తినిచ్చింది. మరియు విద్యార్థుల్లో స్వప్న కానీ రేణుక కానీ తను జాబ్ కొట్టడం అనేది మరీ చాలా సంతోషంగా అనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఆశామాషం కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. మరియు అందులో ఆడపిల్ల ఎన్ని కష్టాలు ఉంటాయి పేద కుటుంబాలకంటే అది మేము చూస్తున్నాము. నేను కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తాను. అందులో నేను కూడా చిన్నప్పుడు బాగా చదివేవాడిని. 7th వరకు నేను 7th స్కూల్ పాస్ సార్. తర్వాత 10th వరకు వచ్చేసరికి మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో నాన్న చనిపోయాడు. బాగా చదివేవాడిని. ఉన్న బ్యాడ్ అంటే ఆ యాక్సిడెంట్ చనిపోయేటప్పుడు మా అమ్మ కూడా మా నాన్నతో ఉంది. మా మామయ్య మా నాన్న ఇద్దరు చనిపోయాడు. అమ్మ కూడా చాలా సివియర్గా జరిగింది ఆమెకి. ఇక అతి కష్టం మీద నేను ప్రీఫైనల్ ఎగ్జామ్ రాసేసి ఏసీకి చెందు అంటేనే తెలిసింది చాలా చుట్టుపక్కల కావాల. అట్లా కూడా కొంచెం నాకు పేరు వచ్చింది. తర్వాత స్కూల్ అంటే మనం సుధాకర్ సార్ నాకు బాగా తెలుసు సార్, పరిచయం.
మేము స్పోర్ట్స్లో మాకు ఏదైనా అంటే మాకు అప్పటి వరకు చిన్నపిల్లలకు ఇంటర్వెల్ బెల్లో టైం కూడా ఆడేవాళ్ళం. తర్వాత ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్లో రాణించాలి, మండల స్థాయిలో కూడా మాకు గుర్తింపు రావాలనేసి సార్ చాలా తాపత్రయపడ్డాడు. నాతోటి విద్యార్థులకు నమస్కారం. విధానాన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి, మనకు సమయం సరిపోదు. విలేజ్లోనే ప్రేమనగర్లో గ్రామ పంచాయతీలో విలేజ్ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. మైక్ దగ్గర థ్యాంక్ యూ సురేష్. తను మాట్లాడలేకపోయి ఉపాధ్యాయ బృందానికి నా తోటి స్నేహితులందరికీ శుభాభినందనలు. నా పేరు ఎస్ రమేష్, సికింద్రాబాద్ బిఎస్సీ బిఎడ్ చేయడం జరిగింది. అయితే మనకున్న ఈ కమ్యూనికేషన్ మనం చదువుకున్నప్పుడు సాంకేతికంగా ఈ మొబైల్స్ అనేది లేకపోవడం వల్ల మనకు 23 సంవత్సరాలు టైం పట్టింది. ఉన్న జనరేషన్ చదువుకోవడానికి కమ్యూనికేషన్ సాంకేతికంగా డెవలప్ కావడం ద్వారా తొందరగా వాళ్ళు అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు. కానీ మనం ఉన్నప్పుడు మనకు ఫోన్స్ కూడా లేదు. నాకు డిగ్రీ చదివినప్పుడు కూడా మనం ఫోన్ మాట్లాడలేదు. మనం మొన్న 2016లో మా 10th బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దానిలో కొంచెం కొద్ది మంది మాత్రమే మనం ఫస్ట్ కలవడం జరిగింది. తర్వాత ఎవరైనా మామూలుగా ఫంక్షన్స్ జరగడానికి అందరూ వెళ్దామంటే ఎవరు కూడా మన ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యేవారు కాదు. కానీ ఈ 23 సంవత్సరాల తర్వాత ఇంత గ్యాదర్ మనం అందరం కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజుతోనే ముగియకుండా ముందు కూడా మనము మన యొక్క ఫంక్షన్స్ కానీ సంథింగ్ ఏదైనా కానీ ఆపద కానీ సంథింగ్ కానీ ఏదైనా సరే మనం అందరం గ్యాదర్ కావాలి. ఈ విషయం మాత్రం ఎవరు మర్చిపోవద్దు. మరొకసారి గురువులందరికీ నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ. ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు నమస్కారం. నా పేరు రాజేంద్ర, అది ఇబ్రేనగర్, ఇదే గ్రామం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నాకు 2 పిల్లలు, పెద్దబాబు 10th క్లాస్, చిన్నబాబు 6th క్లాస్. ఇంతతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి నమస్కారాలు. మా తోటి విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం. నా పేరు సురేష్. నా పేరు మాది కస్తపల్లి గ్రామం. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. అది డిగ్రీ కంప్లీట్ అయింది 2007లో. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో మెడల్ వర్క్ చేస్తున్నాను, ఫార్మా కంపెనీలో. థ్యాంక్ యూ. పొలిటీషియన్స్ ఉన్నారు, సరే రకరకాల వృత్తులలో ఉన్నారు. చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాము. ఇది ఆత్మీయ సమ్మేళనం మనకు. ఇదేదో అఫీషియల్ మీటింగ్ కాదు. కాబట్టి మన యొక్క హావభావాలు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచుకోవడానికి మనం
నా ప్రొఫెషన్ ఎట్లా చెప్పుకోవాలి స్టేజ్ మీదకి వెళ్ళి, ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు, ఈయనేమో టీచర్ అన్నాడు అనేటువంటిది కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం పనిని మనము గౌరవించుకోవాలి. మొదలు కష్టపడడం నాకు నిర్వహించిన తల్లిదండ్రులకి, నాకు చదివిన గురువులకి బాధాపిస్తున్నాను. నా పేరు కిషోర్, నాది కస్తూర్పల్లి గ్రామం. నేను ఇక్కడ 10th వరకు చదివాను ఇబ్రహంనగర్లో. తర్వాత ఇంటర్మీడియట్ సిద్దిపేట వెళ్ళాను. కానీ సిద్దిపేట ఇంటర్మీడియట్లో నాకు చదవలేదు. అది నా ప్రాబ్లం. మా ఇంట్లో ఎంత ప్రయత్నం చేసినా కానీ నాకు ఎందుకో చదవలేదు. దానివల్ల నేను ప్రిన్సిపాల్ చేసి దుబాయ్ వెళ్ళాను 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత వచ్చాను ఇండియాకి. నాకు ఈ 15 సంవత్సరాలలో ఫ్రెండ్స్తో మా కస్తూర్పల్లి మా చెడ్డి దోస్తులు కూడా గ్యాప్ వచ్చింది చాలా. ఇప్పుడు నాకు నుంచేమో 5th నుంచి 10th వరకు గ్యాప్ ఉంది. కస్తూర్పల్లి చిన్నప్పటి నుంచి మేము మా చెడ్డి దోస్తులు 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా తర్వాత 20 సంవత్సరాలతో మళ్ళీ అందరినీ వచ్చినందుకు చాలా గర్వం ఉంది నాకు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కృష్ణగానికి డైరెక్ట్గా ధన్యవాదాలు చెప్తూ, పరీక్షలు కూడా చాలా మంది హెల్ప్ చేశారు. బండి తిరుపతి ఒక పరీక్షలు కూడా పరీక్షలు కూడా చాలా మంది హెల్ప్ చేసి ఈ స్టేజ్ మీద రావడానికి చాలా కష్టపడ్డాం. నంబర్లు చాలామంది దొరకలేదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే చాలా ఇబ్బంది అయింది. 1 month నుంచి ట్రై చేశాం చాలా. ఇక నుంచి అయినా అందరం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీతో మీటింగ్ పెట్టుకుందాం, ఫ్యామిలీతో కలిసి ఇన్వైట్ చేద్దాం టీచర్స్ని, మళ్ళీ గ్రాండ్గా చేసుకుందాం. మన బ్యాచ్లో ఇద్దరు టీచర్స్ అయ్యారు, రేణుకాను తప్పున ఇంకెవరైంది వాళ్ళకి ధన్యవాదాలు. మాకు వాళ్ళ గౌరవంగా ఉంది వాళ్ళ టీచర్స్. ఇంకా కూడా చాలామంది జాబ్స్ వచ్చాయి, వాళ్ళకి కూడా థ్యాంక్స్. నివసిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వచ్చిన మిత్రులందరికీ నమస్కారము. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారము. నా చిన్న కోరిక ఏంటంటే మా తెలుగు టీచర్ ఒక పద్యం పాడాల్సిన చెప్తున్నాను. నా కోరిక థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మరో ఆలోచన లేకుండా ఇంత దూరం వచ్చి మనం చదువుతున్నప్పుడు చిన్న వయసులో మనల్ని ఆశీర్వదించినటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పిలవగానే మళ్ళీ ఇప్పుడు వచ్చి వేదికపై మళ్ళీ మనకు ఆశీర్వాదం అందించడానికి వచ్చినటువంటి వారికి నా పాదాభివందనం. అలాగే నా తోటి చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్నేహితురాలు అందరికీ శుభాభివందనం. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్నప్పుడు అందరూ అనుకుంటున్నారు, నా తోటి స్నేహితులు కూడా ఏమో చెప్పాలి అనుకుంటున్నారు. అందులో 1 of the member నేను కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడలేము, అది వద్దులే అని మొహమాట పడుకుంటూ లేదు. ఫిజికల్గా కొందరు ఎట్లుంటారు, కొందరు ఎంప్లాయీస్ చదువుకున్నటువంటి స్నేహితురాలు, కొందరు స్నేహితురాలు, కొందరు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ నేను నా ప్రెసిడెంట్, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను, ప్లస్ పొలిటికల్గా ఉన్నాను. ఇంకా కులవృత్తి అయినటువంటి చెట్లెక్తాను. ప్లస్ ఇలాంటివి చెప్పుకోవడానికి మొహమాట పడుకుంటూ అందరు వెనక ఉంటారు. దయచేసి అందరు అలాగే ముందుకు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లస్ నా పేరు గోపాల్ గౌడ్, కస్తూర్పల్లి విలేజ్. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి 9th కంప్లీట్, 10th, చిన్న అమ్మాయి 7th. అంటే అందరికీ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం 10వ తరగతి SSC బ్యాచ్ అయిపోయినప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల నుంచి పాయసం మామూలు కొందరు కోఆర్డినేట్ తోటి అప్పుడప్పుడు కలవడం జరిగింది. అందరం మాత్రం ఇప్పటి వరకు కంప్లీట్గా ఈ బ్యాచ్లో ఉన్న మనం ఎప్పుడు కలుసుకోలేకపోయాం. దీని గురించి దాదాపుగా ఒక 10 మంది కావచ్చు ప్రక్షాళన చేయబట్టి కలుద్దాం, ఒకసారి అందరం కలవాలనుకోవడం చాలా రోజులైతుంది. కానీ అది ఈ రోజుకు నెరవేరిందని అనుకుంటున్నా, సంతోషపడుతున్నా, ప్లస్ చాలా గర్వపడుతున్నా కూడా. ఇంకొకటి చెప్పాలంటే ఈ వేదికపైకి మరో ఆలోచన లేకుండా మన గురువులు ప్లస్ అలాగే నా తోటి స్నేహితులందరినీ కోఆర్డినేట్ చేసి మనకు తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా కృష్ణ ప్లస్ బండి తిరుపతి, వారిద్దరికి సహకరించినటువంటి నాలాంటి కొంత స్నేహితురాలు కూడా కోఆర్డినేట్ చేసినట్టు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, మనం చేసేది కొంచెం ఉంది. ఇంకా అందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, స్నేహితులందరికీ. గురువులకు అందరికీ పాదాభివందనాలు. నేను 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోగానే హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మలక్పేట్ జూనియర్ కాలేజ్లో 1st ఇయర్ 2nd ఇయర్ 2 కంప్లీట్ చేశాను.
రెండు కూడా కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ చేద్దాం అనుకున్నాను. డిగ్రీ చేద్దాం అనుకున్న తర్వాత నేను అప్పటికే మా మేనమామ వాళ్ళు ఉన్నాను. అయితే వాళ్ళు కొత్తగా షాప్ పెట్టారు, కొత్త బట్టల షాప్ పెట్టారు. అందులో నువ్వు ఉంటావా బాబు, వస్తావా అని అడిగాను. సరే వస్తానని చెప్పాను. వెళ్ళాను, జాబ్ చేశాను, అంతా మంచిగుంది. ఇప్పుడైతే నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. 2 పిల్లలు, ఇల్లు అన్నీ మంచిగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాం, ఏమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. సుశీల మేడం గారికి ప్రత్యేకంగా పేరున పాదాభివందనాలు నా తరఫున, నా తోటి స్నేహితుల తరఫున. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఇప్పుడు అందరు చెప్పారు వచ్చి ఇక్కడికి అందరూ మాట్లాడారు, అందరి మాటలలో కృష్ణ చేసిండు అనే చెప్తున్నారు. కానీ దాని వెనకాల కారణం ఏంటనేది ఎవరు చెప్పట్లేదు. వాస్తవానికి నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ నివాసం, అక్కడనే స్థిరపడిపోయాను. ఇక్కడ ఇబ్రాహిం నగర్ నాది, పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు, ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాను. అండ్ నేను చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా కృష్ణ చేసిండు అనే చెప్తుంది. కాకపోతే ఏమైంది, అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంది, దీనికి మూలమైంది? అసలు మనందరం ఇవాళ 51 మంది స్నేహితులు, 11 మంది ఉపాధ్యాయులు, వీళ్ళందరూ ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? నేను ఇంట్లోనే ఆఫీస్లో ఉన్నా, నాకు ఒక కాల్ వచ్చింది. 5-6 మన ఫ్రెండ్సే కలిసి, కృష్ణ ఎక్కడున్నావురా ఫోన్ చేసి, సరే ఇప్పుడు నువ్వు ఎన్నోసార్లు అన్నావు కుదురుతలేదు, మరి ఇప్పుడన్నా ఏమైనా చేస్తావా లేదా, కలుద్దామా లేదా, రేపు మన ఆత్మీయ సంబంధాన్ని పెట్టుకుందాం, మరి ఏం చేస్తావు? సరే పెట్టుకుందాం, పెట్టండి, మీరే మెసేజ్ పెట్టండి అంటే లేదు నువ్వే పెట్టు. అయితే వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ చక్కగా మాట్లాడేవాళ్ళు, చక్కగా అందరి దగ్గర ధైర్యం ఉంది, ఆర్థికంగా ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళని ముందుకు నడిపించే వ్యక్తిగా ఒక శక్తి కావాలి. సో వాళ్ళందరి నా వెనకాల ఉండి నన్ను ముందు నిల్చుంది. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది ఇక్కడ, నా తోటి స్నేహితుల అందరిది. వాస్తవానికి మేడం ఇందాక చెప్పినట్టు మన ఫ్రెండ్స్, మహిళా స్నేహితురాలని ఒక చోటికి చేర్చడానికి వాస్తవంగా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క స్టేట్లో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఆ పాట చెప్పినట్టు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికో పోయినట్టు ఒక్క దగ్గర ఒక్క విలేజ్ నుంచి ఎన్నో విలేజ్లకి చేరుకొని పోయింది. సో అలాంటి అందరినీ ఒక చోటుకి చేసినాం. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, మేమున్నాము, నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని కల్పించి ఇక్కడ సభ మీదకి ఒక కలయిక సక్సెస్ చేయాలని నా ఉద్దేశం, మనందరి ఉద్దేశం. సో ఇక్కడ కలుసుకున్నాను. దీని వెనకాల ఇప్పుడు మన మహిళా స్నేహితురాళ్ళు వాళ్ళు నేను ముందుగా నేనున్నాను అని చెప్పి దాని తర్వాత వాళ్ళకి అప్పగింది, మీరే తీసుకురావాలి, మీ బాధ్యత, మనందరం కలవాలి. మనం ఈ కలయిక అనేది కంప్లీట్గా సంపూర్ణం కావాలంటే మీ బాధ్యత. ప్రారంభించింది నేను, కంప్లీట్ చేయాల్సింది మనందరం అని చెప్పగానే ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ ధన్యవాదములు, పేరు అందరికీ. ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలకు వస్తే, నేను అందరికంటే నేనే చిన్న క్లాస్, పొట్టాడు అంటాడు. ఇక సత్యనారాయణ సార్, ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి సారు మన గణిత బోధకుడు, ఆయన శిష్యుడు మన సంపత్, ఆయన శిష్యుడే. మాకు ఒక నిజమైన గణితంలో ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, అట్లేం లేదురా నువ్వు ఇట్లా నేర్చుకో అని చిన్నగా క్లూ ఇస్తుండే. నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వే పోయి కోర్టు మీద ఎక్కి, నేను జస్ట్ చెప్తా ఉంటాను, నువ్వే రా. ఆ విధంగా
మాకు ఎలాంటి భయం లేకుండా, నేను కూడా వాస్తవానికి 7th కంటే ముందు నాకు కూడా భయం అవుతుండే, స్టేజ్కి వచ్చి మాట్లాడాలి చేయాలి అంటే నేను అమ్మో వాడికి పోతే మా సార్ ఏమో నీకు ఉంటుందా ఇక నా ఈ వాష్ కొడతాడు అని ఒక భయం ఉంటుండే. సో అట్లాంటిది నన్ను సత్యనారాయణ సారు అండ్ సుధాకర్ రెడ్డి సార్ అండ్ యాదగిరి సార్ ఉండే సోషల్, యాదగిరి సారు, రాజిరెడ్డి సార్ ఉండే. రాజిరెడ్డి సార్ని గుర్తు చేసుకుంటే నాకు ఒక చిన్న ఆ 2 యాబ్సెంట్ల మధ్యన ఎగ్జామ్ పెట్టింది. 2 యాబ్సెంట్ల మధ్య ఎగ్జామ్ పెడితే నేను అప్పుడు ఏది మన నకల్ చీటి తీసుకుపోయి కింద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ముందే పెట్టుకొని అరే నేను ఈడ కూర్చుంటా, నేను ఈడ కూర్చొని ఎగ్జామ్ రాస్తా. అరే నీకేముంది రావడంలో ఏమో గాడేం రాస్తాను, నేను కూర్చుంటా అని ఇంకో మా వేరే స్నేహితుడు లేదు నేను ఇక్కడనే కూర్చొని రాస్తా, అన్నే కూర్చొని రాశాను. ఆయనతో మధ్యలో రాజిరెడ్డి సార్ వచ్చి కృష్ణ ఏం చేస్తున్నావు బిడ్డ ఇట్లనే అంటుండ్రు. ఆ బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళకి చదువు నేర్పి మనకి. దాని తర్వాత ఏమైందంటే సారీ నేను మళ్ళీ బైపాస్ చేస్తున్నాను. రాజిరెడ్డి సార్ అప్పుడు నేను దొరకబట్టండి, ఆయన మంచి తన చాకచక్యంతో దొరకబట్టి ఏం చేసిండు, పక్క దొరకపోయాడు. అందరి ముందట ఏం చేయలేదు, పక్క దొరికిపోయి తప్పు బిడ్డాను గట్ట చేసుడు అని పేపర్ తీసుకున్నాడు, మళ్ళీ చూసుకుని పెట్టి రాపించాడు. నాకు అది అందులో అప్పటి నుంచి ఇంకా నేను దాని తర్వాత చాలా వరకు అలా చేయడం అనేది జరగలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మనకు వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు రమేష్ సార్ కానీ, హిందీ బోధకుడు సంపత్ పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు అప్పుడు గణితం కానీ అన్ని సబ్జెక్టులలో ఒక ఫ్రెండ్ లాగా మంచిగా సహకరించారు. అండ్ రవికుమార్ సార్, కిరణ్ సారు, నరసింహాచారి సారు, రామస్వామి సారు, లక్ష్మీనరసింహ సారు, సుధాకర్ రెడ్డి సారు, నరసింహ సారు, సుశీల మేడం, మన రాజమల్లి సారు మాకు ఓనమాలు ప్రీ ప్రైమరీ. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ప్రతి ఒక్కరి పాత్ర ఇక్కడ మేము తల్లిదండ్రులు మేమైనా మాకు పిల్లలు సో ఇక్కడికి ఉన్నామంటే దానికి కారణం మీరు. తల్లి మొదటి గురువు అయితే తండ్రి రెండవ గురువు, మూడవ గురువు ఉపాధ్యాయురాలు. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. సో మనం కూడా గుర్తుంచుకోవాలి, ఉపాధ్యాయులను గుర్తుంచుకొని ఇప్పటికైనా మనం కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి అని అందరినీ కోరుచున్నాం. సో ఇప్పుడు మనకు చాలా తక్కువ సమయం మాట్లాడుకోవడం వల్ల వస్తుంది. అప్పుడున్న టైంలో సుధాకర్ రెడ్డి సార్ చాలా కష్టపడ్డాడు. ఆయన సారు ఇక్కడ నుంచి వేరే కాడికి పంపిస్తే విలేజ్ నుంచి మేము కాదు మా పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చొని రాస్తారోపా వేస్తే మళ్ళీ ఇమీడియట్గా వితిన్ హాఫ్ డేలో మళ్ళీ రిటర్న్ వచ్చేసి సార్. అప్పుడుండే పరిస్థితి. అదేవిధంగా మాకు అప్పుడు ఉన్న టైంలో పీఈటీ లేకుండా సుధాకర్ రెడ్డి సార్ గారు వీళ్ళు ఇందాక మన తోటి చంద్రం చెప్పినట్టు బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్ ఇవి మంచిగా నేర్పించి, ఇంకొక విషయం నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే బడికి లేట్ రాచ్చినాం మేము. బడికి లేట్ రాగానే బింగి తీయమని చెట్లకు నీళ్ళు పోతుంది. అంటే దాంట్లో ఉన్న తాత్పర్యం లేట్ ఎందుకు వచ్చినాము, మనం లేట్ చేయడం వల్ల మంచి చేపిస్తుంది దానివల్ల సార్. అదేవిధంగా మనకు నర్సే సారు రామనపల్లి నుంచి అప్పుడు మనకు బోధించే ఉపాధ్యాయులు లేని కారణంగా సత్యనారాయణ సార్ అప్పుడు ఉన్న ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు